ఏపీలో ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్పై వైసీపీ మండిపడింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడీలాగా ఉందని వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాన్ని దూషించడం, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తడానికే ఈ బడ్జెట్లు తెచ్చినట్టు ఉంది అన్నారు. ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన అంశాలు లేకుండా అరకొర కేటాయింపులతోనే బడ్జెట్ని ఆత్మస్తుతి పరిణితితో ముగించారని ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని దూషిస్తూ సీఎం, ఆయన తనయుడిని ప్రశంసలతో ముంచెత్తుతూ కూటమి ప్రభుత్వం తాజా బడ్జెట్ ని ప్రవేశపెట్టడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. చట్టసభల్లో సభ్యుడిగా సుదీర్ఘ అనుభవం ఉందని, ఎప్పుడూ ఇలా పొగడ్తలతో బడ్జెట్ ని ముంచేయడం చూడలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సంప్రదాయం కొత్తగా ఉందన్నారు. బడ్జెట్ ప్రసంగాల్లో ఎందుకిన్నిసార్లు చంద్రబాబు, లోకేష్ను పొగిడారో అర్థం కాలేదు అన్నారు. ఎన్నికల హామీలపై మాత్రం కేటాయింపులు లేవు అన్నారు. ప్రభుత్వం ప్రజల్ని మళ్లీ మోసం చేసిందని, సూపర్ 6 అంటూ గొప్పగా చెప్పుకుని ప్రజల్ని నమ్మించి మోసం చేశారని బొత్స ఆరోపించారు. మహిళలకి తల్లికి వందన కింద ప్రతి విద్యార్థికి 15,000, నిరుద్యోగులకు 3,000 భృతి, రైతులకు 20,000 భరోసా అన్నారు. కానీ వాటికి చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్థులున్నారని, వారందరికీ తల్లికి వందన ఇవ్వాలంటే దాదాపు 12,000 కోట్ల అవసరమన్నారు. కానీ కేటాయింపులు చూస్తే 9,400 కోట్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో మరి 52 లక్షల మందికి పైగా మా ప్రభుత్వంలో రైతు భరోసా ఇచ్చామని, ఇవాళ అంతమంది 20,000 చొప్పున సుమారు 12,000 కోట్లు అవసరమని బొత్స చెప్పారు. కానీ బడ్జెట్లో కేటాయించింది నామమాత్రమే అన్నారు. మహిళలకు అట్టహాసంగా ఉగాది నుంచి ఉచిత బస్సు అన్నారు. దీనిపై ఎక్కడా ప్రస్తావనే లేదు అన్నారు. ఇక మూలధన వ్యయంపై పొంతన లేకుండా చూపించారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో 3,000 కోట్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద నిధి ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇదేనా రైతుల పట్ల కూటమి ప్రభుత్వాన్ని మీద ఉన్న ప్రేమ అన్నారు. బడ్జెట్లో ఉత్పాదక రంగానికి కేటాయింపులు లేవని మరో వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఆరోపించారు. అలాగే కూటమి ప్రభుత్వం మహిళలను వంచిందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తెలిపారు. సంక్షేమానికి కేటాయింపులు ఏవని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల్ని సైతం మోసం చేసిందంటూ వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు.